హలో, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? చూశారు కదా, సాంబార్ పౌడర్ ప్రిపేర్ చేశాను. ఇవాళ సాంబార్ పౌడర్ అయిపోయిందనమాట. అయితే బయటికి వెళ్ళి తెచ్చే టైంలో చేస్తానా, లేదంటే అదే టైం ఇంట్లో చేసేయగలనా అనుకుంటే ఇదే బెస్ట్ అనిపించింది. సో 3 స్టెప్స్, 3 అంటే 3. ఫస్ట్ కడాయిలో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇంకా కందిపప్పు, వీటిని 3-2-1 ఆ రేషియోలో వేసేసుకొని బాగా మంచి స్మెల్ వచ్చేంత వరకు వేపుకొని విడిగా తీసేసుకున్నాను. తర్వాత అదే కడాయిలో మళ్ళీ 3-1 అదేంటంటే ధనియాలు, జీలకర్ర, మిరియాలు, కొంచెం మెంతులు, 1/2 స్పూన్ మెంతులు వేసాను అనమాట. అవి వేపుకొని పక్కన పెట్టేశాను. తర్వాత థర్డ్ స్టెప్, ఎండుమిరపకాయలు, కరివేపాకు క్రంచీగా అయ్యేంత వరకు వేపుకుంటే సరిపోతుంది. ఇవి 3 వేపుకున్న తర్వాత చక్కగా ఇంగువ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మిక్సీ పట్టేస్తే ఘుమఘుమలాడిపోతూ ఉంటుంది సాంబార్ పౌడర్. ఓకేనా? ఎప్పుడు మనం బయట నుంచి ప్యాకేజ్డ్ తెచ్చుకోవడం కన్నా ఇది ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక 1 మంత్ వరకు పాడవ్వదు. సాంబార్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా ఆబ్వియస్గా హెల్త్కి చాలా 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 మంచిది. సో సాంబార్ పౌడర్ కానీ, చికెన్ మసాలా పౌడర్ కానీ, రసం కానీ తప్పకుండా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ట్రై చేయండి. ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుంది. నచ్చితే